నమస్తే అండి. ఇడ్లీ చట్నీ ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడైతే ఇడ్లీ ప్లేట్లని కడిగేసి తుడిచేసి ఉంచుకుందాము. ఇది నేను నిన్న ఈవినింగ్ రుబ్బేసి ఉంచుకున్నటువంటి ఇడ్లీ పిండి అండి. ఇందులో సాల్ట్ వేసేసుకుందాము సరిపడా. వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇడ్లీ పిండి బ్యాటర్ మట్టుకి నేను గ్రైండర్లోనే వేసుకుంటాను, ఎందుకంటే చాలా స్మూత్గా ఇడ్లీ వస్తాయి. ఈ విధంగా కలిపేసుకుంటే బాగా ఉప్పు అంతా ఆ పిండిలో ఉన్న పొంగింది కదా పిండి, అదంతా కూడా ఆ ఫ్లమ్ అంతా పోయి మంచిగా అవుతుంది. ఇప్పుడైతే ఇడ్లీ పాత్రను తీసుకుందాము. నిలువుగా ఉన్న ఇడ్లీ పాత్ర అయితే ఒక గ్లాస్ సరిపోద్దండి వాటరు. దీనికి మట్టికి ప్లేట్లకి ఇడ్లీ పాత్రకి చాలా విడుతు లోపల గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా 1.5 గ్లాస్ వేసేసుకోవాలి వాటర్ మనము. తర్వాత ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గీని రాసుకుంటున్నాను. ఇవి రాయకుండా ఉన్నా కూడా ఇడ్లీ చాలా బాగా వస్తాయండి. ఇప్పుడైతే ప్లేట్లన్నింటికి గీని అప్లై చేసేసుకుందాము. ముందుగా ఒక ప్లేట్ అయితే నేను ప్లెయిన్ వేసుకుంటాను. తర్వాత 2 ప్లేట్లలో క్యారెట్ని తురిమేసేసి వీటి మీద వేస్తాను. ఎందుకంటే ఈ విధంగానైనా మనం క్యారెట్ కొంచెం తీసుకుంటాం కదా, అది చాలా హెల్త్కి మంచిది కాబట్టి క్యారెట్ ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలి. పిల్లలు కూడా అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇలా 2 ప్లేట్లు వేసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడైతే ఒక క్యారెట్ని తీసేసుకుందాము. ముందైతే ఒక ప్లేట్ ఇందులో ఉంచేసుకుందాం. తర్వాత ఒక క్యారెట్ని తీసుకొని చక్కగా ఈ విధంగా పీల్ తీసేసుకొని క్లీన్ చేసుకోవాలండి. చేసుకొని తురిమేసుకుందాము ఒక ప్లేట్లో. ఈ పీలర్కే తురిమేది కూడా ఉంటుంది. ఈ విధంగా దీన్ని సన్నగా గ్రేడ్ అయ్యే విధంగా తురిమేసుకోవాలి. నేను ఒక సగం మాత్రమే వేస్తున్నానండి క్యారెట్, ఎందుకంటే ఎక్కువ వేసామంటే కనుక అది చాలా స్వీట్నెస్ వచ్చేస్తుంది. అందుకని ఒరిజినల్ టేస్ట్ పోకూడదు కదా మనం ఏం చేసుకున్నా కూడా. ఇప్పుడైతే ఇంకో ఇడ్లీ ప్లేట్ తీసేసుకున్నాను. దానికి గీ అప్లై చేసేసుకొని ముందైతే ఇడ్లీ బ్యాటర్ కొంచెం తక్కువగా వేసేసుకుందాము. మరీ నిండా వేస్తే లావుగా వస్తాయండి, ఇంకా తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా పైన క్యారెట్ తురిమేసిన దాన్ని మనం చక్కగా పైన పేర్చేసుకుందాము. తర్వాత అడుగును కూడా మనం వేసుకోవచ్చండి, అప్పుడు తీసినప్పుడు కూడా చక్కగా బ్యాక్ సైడ్ బాగా కనిపిస్తాయి. లేదా పిండిలోనైనా మనం మిక్స్ చేసేసుకొని కొంచెం పిండి సపరేట్ చేసుకొని అందులో ఇదంతా మిక్స్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, అదంతా మన ఇష్టం. ఇప్పుడైతే 3 ప్లేట్లు పెట్టేసుకుందాము. దీన్ని 15 నిమిషాల పాటు గ్యాస్ మీద ఉంచేసుకోవాలి. చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి కడిగి ఉంచేసుకున్నాం కదా, వాటిని కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇవి బాగా గొట్టొస్తాయి కదండి, అందుకని ప్లేట్ పెట్టేసుకుందాం పైన. పచ్చిమిర్చి వేగిపోయాయి కదా, ఇప్పుడైతే వెల్లుల్లిపాయ రెబ్బలు 4, చిన్న అల్లం ముక్క, జీరాని వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని ఇవి తీసేసుకుందాము. ఇడ్లీ స్టవ్ మీద ఉంచినప్పుడు ఏంటంటే 20 మినిట్స్ పడుతుందండి. ఒక 5 మినిట్స్ హైలో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వదిలేసేయాలి మనం 15 నిమిషాల పాటు. అప్పుడు ఇడ్లీ బాగా చక్కగా ఉడుకుతాయి. ఇప్పుడైతే ఇవి ఫ్రై అయినాయి కదా, తీసేసుకుందాము. తర్వాత పల్లీలు టీ గ్లాస్తో గ్లాసున్నర తీసుకోవాలి. తీసుకొని వీటిని బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి. పచ్చివాసన ఉంటే కనుక సరిగ్గా వేగకపోతే చట్నీ టేస్ట్ ఉండదు. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా మనం తక్కువ మంట మీద ఫ్రై చేసుకుంటే పల్లీలు చక్కగా ఫ్రై అవుతాయి లోపల కూడా. ఫ్రై అయింది. ఈ వేగిన పల్లీలను కూడా అదే గిన్నెలోకి తీసేసుకుందాము.
ఇందులో మెయిన్ ఏంటంటే ఇంగ్రీడియంట్ ఒకే ఒక్కటి టమాటోని వేసుకుందాము. టమాటోని యాడ్ చేయటం వల్ల ఏంటంటే బాగుంటుందండి, కొంచెం ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, ఈ రెండింటిని మనం మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని ఉడకనిద్దాము. అవి ఉడికిపోయాయి. ఇప్పుడైతే ఈ చట్నీకి తీసుకున్న దాంట్లో కల్లుప్పే వేసుకుంటున్నానండి నేను చట్నీకి. ఆ ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత ఈ ఉడికిన టమాటాను కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడైతే తాలింపు వేసేసుకుందాం. మిక్సీ పట్టుకొచ్చుకోవాలి కదా, మిక్సీ పట్టేశాను చట్నీని. తాలింపుకి ఏ గిన్నెలో అయితే మనం చట్నీ ఉంచుకుంటామో అందులోనే తాలింపు వేస్తానండి నేను, ఇంకా వేరే ఎందుకని. ఇప్పుడైతే ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అందులో 2 మిరపకాయలని 3 ముక్కలుగా కట్ చేసేసుకొని తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు, అంతేనండి. సింపుల్గా వేసేసుకోవచ్చు తాలింపు అయితే. ఇదైతే తక్కువ మంట మీదే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే చట్నీని మిక్సీ జార్లో పట్టేసుకున్నాం కదా, దాన్ని తీసేసుకుందాము. అందులో వాటర్ కలిపేసుకొని అవి కూడా ఇందులో వేసేసుకుందాం. నేనైతే స్టవ్ ఆపేసానండి. తాలింపు ఎప్పుడైతే ఫ్రై అయిందో అప్పుడే నేను స్టవ్ని ఆపేసాను. ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచేసుకుందాం. ఇంకా అంతేనండి. ఇడ్లీ చట్నీ ఎంత బాగా చాలా టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు మనం. ఇడ్లీ అయితే ఉడికిపోయినాయి, తీసేసుకుందాము. వేడివేడిగా చక్కగా కారపొడి, నెయ్యి అప్లై చేసుకొని తింటే చాలా చాలా బాగుంటాయండి. చూసారు కదా ఎంత అట్రాక్షన్గా ఉన్నాయో. ఈ విధంగా చేసుకొని తినండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.